తెలంగాణ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి ది ప్యారడైస్. నా కొడుకు నాయకుడైన కథ. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ వదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకు కొత్త వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మాత్రం ప్యారడైస్ కు మెగాస్టార్ కనెక్షన్ అనే వార్తే. దసరా తర్వాత మరోసారి నాని శ్రీకాంత్ వదెల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకుంది. 1980లో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో అణగారిన వర్గాల పోరాటం, తిరుగుబాటు, రా యాక్షన్ తో ఈ కథ రూపొందుతున్నట్టు మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాను పాన్ ఇండియా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు మెగాస్టార్ కనెక్షన్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ శ్రీకాంత్ వదెల ప్యారడైస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమా చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల కథలకు మధ్య ఒక బలమైన ఇంటర్లింక్ ఉండబోతుందట. లోకేష్ కనగరాజ్ ఎల్సీయూ తరహాలోనే శ్రీకాంత్ వదెల కూడా తన సినిమాలతో ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇంటర్లింక్ కు సంబంధించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే ప్యారడైస్ సినిమా క్లైమాక్స్ లోనే చిరంజీవి సినిమాకు సంబంధించిన లీడ్ కనిపించబోతుందట. అంటే నాని సినిమా ముగిసి ఆఖరి నిమిషాల్లో మెగాస్టార్ ప్రాజెక్ట్ కథ దేని గురించి అయి ఉంటుంది అనే సస్పెన్స్ ను రివీల్ చేస్తూ డైరెక్టర్ క్లైమాక్స్ డిజైన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ లభించడం మాత్రం ఖాయం. అంతేగాక కథను కేవలం ఈ రెండు సినిమాలతోనే ముగించకుండా దీనిని మరింత పెద్దదిగా విస్తరించే యోచనలో ఉన్నారట శ్రీకాంత్ వదెల. ఇందులో భాగంగానే ప్యారడైస్ సినిమాకు ఒక ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రీక్వెల్ ద్వారా అసలు కథ ఎక్కడ మొదలైంది అనే దాన్ని చూపించబోతున్నారట. మొత్తానికి నాని ప్యారడైస్, మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ, అలాగే ఒక ప్రీక్వెల్, ఇలా 3 సినిమాలను ఒకే తాటిపైకి తెస్తూ శ్రీకాంత్ వదెల అల్లుతున్న ఈ స్క్రీన్ ప్లే మ్యాజిక్ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతుంది. ఈ క్రేజీ కనెక్షన్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్యారడైస్ టీజర్, పోస్టర్లు, ఆయా షేర్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే శ్రీకాంత్ వదెల తన సినిమాటిక్ యూనివర్స్ ను పూర్తిగా కొత్త లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాని లుక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్ అన్ని కలిసి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ప్యారడైస్ హిట్ అయితే నాని టియర్ 1 స్టార్ రేస్ లోకి వెళ్తాడు అంటూ చర్చిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ తో వదెల సినిమా వార్తలు రావడంతో ప్యారడైస్ అసలు వదెల కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది. తెలంగాణ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి ది ప్యారడైస్. నా కొడుకు నాయకుడైన కథ. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ వదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకు కొత్త వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మాత్రం ప్యారడైస్ కు మెగాస్టార్ కనెక్షన్ అనే వార్తే. దసరా తర్వాత మరోసారి నాని శ్రీకాంత్ వదెల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకుంది. 1980లో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో అణగారిన వర్గాల పోరాటం, తిరుగుబాటు, రా యాక్షన్ తో ఈ కథ రూపొందుతున్నట్టు మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాను పాన్ ఇండియా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు మెగాస్టార్ కనెక్షన్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ శ్రీకాంత్ వదెల ప్యారడైస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమా చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల కథలకు మధ్య ఒక బలమైన ఇంటర్లింక్ ఉండబోతుందట. లోకేష్ కనగరాజ్ ఎల్సీయూ తరహాలోనే శ్రీకాంత్ వదెల కూడా తన సినిమాలతో ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇంటర్లింక్ కు సంబంధించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే ప్యారడైస్ సినిమా క్లైమాక్స్ లోనే చిరంజీవి సినిమాకు సంబంధించిన లీడ్ కనిపించబోతుందట. అంటే నాని సినిమా ముగిసి ఆఖరి నిమిషాల్లో మెగాస్టార్ ప్రాజెక్ట్ కథ దేని గురించి అయి ఉంటుంది అనే సస్పెన్స్ ను రివీల్ చేస్తూ డైరెక్టర్ క్లైమాక్స్ డిజైన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ లభించడం మాత్రం ఖాయం. అంతేగాక కథను కేవలం ఈ రెండు సినిమాలతోనే ముగించకుండా దీనిని మరింత పెద్దదిగా విస్తరించే యోచనలో ఉన్నారట శ్రీకాంత్ వదెల. ఇందులో భాగంగానే ప్యారడైస్ సినిమాకు ఒక ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రీక్వెల్ ద్వారా అసలు కథ ఎక్కడ మొదలైంది అనే దాన్ని చూపించబోతున్నారట. మొత్తానికి నాని ప్యారడైస్, మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ, అలాగే ఒక ప్రీక్వెల్, ఇలా 3 సినిమాలను ఒకే తాటిపైకి తెస్తూ శ్రీకాంత్ వదెల అల్లుతున్న ఈ స్క్రీన్ ప్లే మ్యాజిక్
టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతుంది. ఈ క్రేజీ కనెక్షన్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్యారడైజ్ టీజర్, పోస్టర్లు, ఆయా షేర్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే శ్రీకాంత్ వదిలా తన సినిమాటిక్ యూనివర్స్ ను పూర్తిగా కొత్త లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాని లుక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్ అన్ని కలిసి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ప్యారడైజ్ హిట్ అయితే నాని టియర్ 1 స్టార్ రేస్ లోకి వెళ్తాడు అంటూ చర్చిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ తో ఓదెల సినిమా వార్తలు రావడంతో ప్యారడైజ్ అసలు ఓదెల కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది.